హాయ్! అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ మటర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, టమోటా అలాగే 10 పలుకులు జీడిపప్పులు వేసి బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ కర్రీ అయితే తినటానికైతే సేమ్ చికెన్ కర్రీ టేస్టే వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే అది తీసేసాక పైన పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్ కట్ చేసుకొని వేయించుకోవాలండి. బాగా వేగండి. ఇలా రోస్ట్ అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకొని వేరే ప్యాన్ పెట్టుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 చీల్చిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం వేసుకోవాలి. వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలండి. ప్యాన్ కంటేస్తుంది కాబట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. అలానే ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అంతా వేసేసి బాగా ఊచేసి పేస్ట్ వేసేయాలి. అందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కొంచెంగా పసుపు అలాగే కొంచెం కారం 2 స్పూన్ల కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకొని పైకి ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలాని. అందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు అలాగే మటర్ కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చి బఠానీ గ్రీన్ పీసు ఫ్రోజన్ కాకుండా మామూలు ఫ్రెష్ అయితే బాగుంటుంది. అలాగే అందులో కొంచెంగా స్వీట్ కార్న్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలండి. మగ్గించుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఈ గ్రీన్ పీసు స్వీట్ కార్న్ ఇలా ఉడికాక ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్ని అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కాసేపు అయ్యాక కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేస్తూ తింటే చాలా బాగుంటుంది. ఇదైతే రైస్లోకి బాగుంటుంది, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.